నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందినీస్ హ్యాపీ హోమ్. సో ఇవాళ నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను నా ఫ్రిడ్జ్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో నా ఫ్రిడ్జ్ వచ్చేసి సింగిల్ డోర్ ది చిన్న సైజ్ ఫ్రిడ్జ్. మేము ఉండేది ఇంట్లో ముగ్గురుమే కాబట్టి నాకు ఈ ఫ్రిడ్జ్ సరిపోతుంది. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజర్స్ యూజ్ చేసి ఫ్రిడ్జ్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది మీకు ఇవాళ చూపించబోతున్నాను. మనం యూజ్ చేసేది చిన్న ఫ్రిడ్జ్ అయినా పెద్ద ఫ్రిడ్జ్ అయినా మనం ఫ్రిడ్జ్ ని నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటే ఫ్రిడ్జ్ చూడడానికి బాగుంటుంది, మన పని కూడా ఈజీగా అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. దానివల్ల నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నా ఫ్రిడ్జ్ పైనుంచి కింది వరకు ఓవరాల్గా లుక్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఇక్కడ నేను ఫ్రిడ్జ్ పైన కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నాను. ముందుగా ఈ వినాయకుడి స్టాచ్యూ, ఇది నేను హోమ్ సెంటర్ నుంచి తీసుకున్నాను. అలాగే వినాయకుడికి ఆపోజిట్గా ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బొకే ఒకటి పెట్టుకున్నాను. దాని పక్కన టాటాయిస్ది వాటర్లో వేసి పెట్టుకున్నాను. దాని పక్కకి ఒక గ్లాస్లో వాటర్ వేసి ఒక నిమ్మకాయ వేసి పెట్టుకుంటాను. ఈ నిమ్మకాయ ఎప్పుడు ఫ్రెష్గా చేంజ్ చేస్తూ ఉంటాను. ఇలా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. సో ఫ్రిడ్జ్ పైన లుక్ అలా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే లోపల ఓవరాల్గా లుక్ అనేది ఇలా ఉంటుంది. ఇంక ఇక్కడ డోర్ సైడ్ ర్యాక్స్ అన్నది ఒక్కొక్కటి నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అన్నది క్లియర్గా ఒక్కొక్కటి చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ ఫ్రిడ్జ్ ర్యాక్లో కూడా నేను లైనర్స్ అన్నవి యూజ్ చేశాను. కింద మీకు కనిపిస్తున్నాయి కదా, అవి ఫ్రిడ్జ్ లైనర్స్. సో నేను ఇక్కడ ఫస్ట్ ర్యాక్లో ఈ ఆర్గనైజర్ యూజ్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఈ ఆర్గనైజర్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఆర్డర్లో చీజ్, కస్టర్డ్ పౌడర్, బటర్, మొజరెల్లా చీజ్, అలాగే హోమ్ మేడ్ గోవా జాము, అలాగే ఒక చాక్లెట్ పెట్టుకున్నాను. ఏవైనా ఎక్స్ట్రా చాక్లెట్స్ ఉన్నా నేను ఈ ఆర్గనైజర్లోనే వేసి పెట్టుకుంటాను. ఇలాంటి ఆర్గనైజర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఐటమ్స్ అన్నవి అన్నీ ఒకే చోటు ఉంటాయి. మనం సపరేట్గా పెట్టుకుంటే ఎన్నిసార్లు సర్దినా అవి క్లమ్జీగానే అవుతాయి. అందుకే నేను ఇలాంటి ఆర్గనైజర్స్ యూజ్ చేస్తాను. దాని పక్కకి ఇలా ఒక బాక్స్లో కొంచెం గోధుమ పిండి వేసి పెట్టుకుంటాను. చపాతీలు, పూరీలు ఇలాంటివి తాల్చేటప్పుడు నాకు ఇది యూజ్ అవుతుంది. సో దాని కింద ర్యాక్లో ఇలా ఎక్స్ట్రాలో ఎగ్స్ పెట్టుకుంటాను. మిగతావన్నీ నేను సపరేట్గా వేరే బాక్స్లో పెట్టుకుంటాను. దాని పక్కకి ఇలాంటి ఒక చిన్న ఆర్గనైజర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఫ్రెష్ అల్లం ఉంటుంది కదా, అది కూడా నేను టీలో వేసుకుంటాం కాబట్టి అది కూడా ఇలా ఒక బాక్స్లో నీట్గా కడిగి పెట్టుకుంటాను. ఆ ర్యాక్ మొత్తం అల్లం వెల్లుల్లికి పేస్ట్ సంబంధించిన ర్యాకే ఉంటుంది. దాన్ని కూడా ఇలా ఆర్గనైజర్లో పెట్టుకుంటాను. ఇంకా దాని కింద ర్యాక్లో 2 ఆర్గనైజర్స్ పెట్టుకున్నాను. అవి కూడా చిన్న ఆర్గనైజర్స్ ఇక్కడ యూజ్ చేశాను. దాంట్లో కంప్లీట్గా నేను సాస్ బాటిల్స్ పెట్టుకుంటాను. చికెన్ అలాగే ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు సాస్ కావాలంటే నేను కంప్లీట్గా ఈ ఆర్గనైజర్ తీసుకెళ్ళిపోతే నాకు దాంట్లో 3 టైప్స్ ఆఫ్ సాసెస్ ఉంటాయి. అలాగే పక్క ర్యాక్లో కొంచెం పెద్ద బాటిల్స్ కాబట్టి ఇవి సపరేట్గా పెట్టుకున్నాను. ఇంకా దాని కింద ర్యాక్లో నేను ఎలాంటి ఆర్గనైజర్స్ యూజ్ చేయలేదు. ఇక్కడ కార్న్ఫ్లోర్ అన్ని రెసిపీస్కి యూజ్ చేస్తుంటాను కాబట్టి కొంచెం పెద్దదే తీసుకుంటాను. అది అలాగే టొమాటో కెచప్, మయోనీస్, హర్షీస్ ఇవన్నీ నేను ఇంకా డైరెక్ట్గానే పెట్టుకున్నాను. ఈ ర్యాక్ చాలా చిన్నగా ఉంటుంది, నాకు ఏవి ఆర్గనైజర్స్ యూజ్ చేయడానికి ఛాన్స్ లేదు. సో నేను డైరెక్ట్గానే పెట్టేసుకున్నాను. ఇంకా మనకి ఇక్కడ డోర్ సైడ్ ర్యాక్స్ అన్నవి కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ నేను ఆర్గనైజర్స్ కింద ఫ్రిడ్జ్ లైనర్స్ అన్నవి వేసాను. ఇక్కడ పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, అది ఫ్రిడ్జ్ లైనర్సే. ఇంకా ఫ్రంట్ సైడ్ ఫ్రిడ్జ్ అంతా ఓవరాల్గా లుక్ ఎలా ఉందో ఒక్కసారి చూసేయండి.
సో ఇక్కడ మీకు ముందుగా నా డీప్ ఫ్రీజ్ చూపిస్తున్నాను. నాది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కాబట్టి డీప్ ఫ్రీజ్ అనేది లోపలనే ఉంటుంది. ఈ డీప్ ఫ్రీజ్లో ఎప్పుడైనా నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు, ఐస్ క్రీమ్స్ పెట్టుకున్నప్పుడే యూజ్ చేస్తాను. ఇప్పుడు వింటర్ కాబట్టి అది పెద్దగా యూజ్ చేయట్లేదు. సో దాని కింద ట్రేలో మిల్క్ ప్యాకెట్స్ అలాగే కర్డ్ ప్యాకెట్స్ వేసి పెట్టుకుంటాను. ఇంకా దాని కింద ఫస్ట్ ర్యాక్లో నేను ఎక్కువగా పాలు, పెరుగు ఇంకా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ పెడతాను. ఈ ర్యాక్ మోస్ట్లీ దానికే యూజ్ చేస్తాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇవి ఫ్రిడ్జ్ లైనర్స్. మనము ఈ ఫ్రిడ్జ్ లైనర్స్ వేసుకోవడం వల్ల మన ఫ్రిడ్జ్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే ఈ గ్లాస్ ర్యాక్స్ కూడా పాడవకుండా ఉంటాయి. పొరపాటున ఏదైనా పడినా మనం ఈజీగా క్లాత్తోని లైనర్స్ని తుడుచుకుంటే సరిపోతుంది. మనకి పని అన్నది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఈ లైనర్స్ అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇంకా నేను ఈ ర్యాక్లో మిల్క్ అనేది ఇలా మైక్రోవేవ్ సేఫ్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. సడన్గా మిల్క్ కావాలి అన్న డైరెక్ట్గా తీసి ఓవెన్లో వేడి చేసుకునేలాగా. అలాగే ఎప్పుడూ ఒక కర్డ్ బాక్స్ ఒకటి ఉంటుంది. ఇంకా ఏదైనా హోమ్ మేడ్ పికిల్స్ ఉంటాయి కదా, ఇవి బయట పెట్టకుండా ఇలా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను. ఇంకా నేను చింతపండు అనేది ఇలా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటాను. మనం చింతపండు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. సో ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఏదైనా ఉంటే ఇలాంటి గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. మనకు కావాలి అన్నప్పుడు డైరెక్ట్గా ఓవెన్లో వేడి చేసుకునే వీలు ఉంటుంది. సో ఇట్లా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఏదైనా ఉంటే ఇలాంటి గ్లాస్ కంటైనర్ లేకపోతే మైక్రోవేవ్ సేఫ్ కంటైనర్లో పెట్టుకుంటే మనం డైరెక్ట్గా తీసి ఓవెన్లో వేడి చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ సెకండ్ ర్యాక్లో నేను అన్ని స్టోరేజ్ బాక్సెస్ పెట్టుకున్నాను. ఈ పెద్ద బాక్స్లో నేను ఎక్స్ట్రా ఎగ్స్ ఏవైతే ఉంటాయో అవి వీటిలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. కావాల్సినవన్నీ 6 మాత్రం ఈ ట్రేలో పెట్టుకుంటాను హ్యాండీగా ఉండేలాగా. అవి అయిపోగానే మళ్ళీ రీఫిల్ చేసుకుంటాను. ఇంకా ఈ స్టోరేజ్ బాక్స్లలో ముందుగానే టిష్యూ పేపర్ వేసుకొని ఇలా అన్నీ స్టోర్ చేసుకుంటాను. ఈ చిన్న బాక్స్లో ఎప్పుడు నిమ్మకాయలు వేసుకుంటాను. అలాగే వెజిటేబుల్స్ తేగానే వీక్లీకి సరిపడా తెచ్చుకుంటాం కదా, అలా తెచ్చుకున్న వెంటనే పచ్చిమిర్చి నీట్గా కడిగేసి తొడిమలు తీసేసి టిష్యూ పేపర్ వేసుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒక బాక్స్లో పచ్చిమిర్చి అలాగే ఒక బాక్స్లో కొత్తిమీర కూడా ఎడ్జెస్ కట్ చేసి ఇలా పెట్టుకుంటాను. ఇంకా ఇంకో బాక్స్లో కరివేపాకు వేసి పెట్టుకుంటాను. ఇంకో చిన్న బాక్స్లో పుదీనా కూడా ఇలాగే తెంపి పెట్టుకుంటాను. ఇంకా ఈ బాక్సెస్ ఎప్పుడు వీటికే యూజ్ చేస్తాను. ఈ పెద్ద బాక్స్లో మాత్రం ఎప్పుడూ ఒక లీఫీ వెజిటేబుల్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి కూడా ఎడ్జెస్ కట్ చేసి టిష్యూ పేపర్ వేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఈ ర్యాక్ కంప్లీట్గా నేను వీటికే యూజ్ చేస్తాను. సో ఈ ర్యాక్ అనేది కంప్లీట్గా ఈ కరివేపాకు, పచ్చిమిర్చి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికే యూజ్ చేస్తాను. ఎప్పుడూ ఈ ప్లేస్లోనే పెట్టుకుంటాను కాబట్టి ఏవి ఎక్కడ ఉన్నాయన్నది నాకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా స్టోరేజ్ బాక్స్లలో టిష్యూ పేపర్స్ వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే వెజిటేబుల్స్ అన్నవి ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఈ చిన్న ర్యాక్లో నేను కంప్లీట్గా అన్ని గ్లాస్ కంటైనర్స్ పెట్టుకుంటాను. ఒక దాంట్లో ఇలా బీన్స్ చిన్నగా చాప్ చేసి పెట్టుకుంటాను. అలాగే బఠానీ, ఇంకా క్యారెట్ కూడా పొట్టంతా పీల్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను. మనం గ్లాస్ కంటైనర్స్లో వెజిటేబుల్స్ అనేవి స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా వీటిని టిఫిన్స్లలోకి యూజ్ చేయొచ్చు. ఉప్మా, పోహా, బాంబినా ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు డైరెక్ట్గా మనం తీసి వేసుకోవచ్చు. మన పని అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇంకా ఈ చిన్న బాస్కెట్లో మాత్రం నేను ఎప్పుడూ ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటాను. ఈ ర్యాక్లో నేను అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎగ్స్ కానీ ఇలాంటివి ఏమీ పెట్టుకోను. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ దీంట్లోనే పెడతాను, పూజకి యూజ్ చేస్తాం కదా. సో ఈ బాస్కెట్ అనేది సపరేట్గా ఫ్లవర్స్ కోసమే పెట్టుకుంటాను. ఇంకా ఈ ర్యాక్లో కూడా ఎగ్స్, నాన్ వెజ్ లాంటివి ఏమీ పెట్టాను. ఇంకా ఈ కింద ర్యాక్లో మీకు ఒక చిన్న సైజ్ గ్రాసరీ సెక్షన్ కనిపిస్తుంది. నార్మల్గా ఈ ర్యాక్ అందరూ వెజిటేబుల్స్కి యూజ్ చేస్తారు, కానీ నేను ఇది మొత్తం గ్రాసరీ స్టోర్ చేసుకోవడానికే యూజ్ చేస్తాను. రవ్వ, పిండి, పప్పు, ఎక్స్ట్రా సామాన్లు తెచ్చుకుంటాం కదా, వాటిని బయట పెడితే పురుగు పడుతున్నాయని ఇంకా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను.
ఇలా అన్ని ప్యాక్స్ అలాగే తెచ్చి దీంట్లో పెట్టుకుంటాను. ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేస్తే తర్వాత ఇలాంటి క్లిప్స్ యూజ్ చేసి వాటిని మళ్ళీ సీల్ చేసేసి దాంట్లోనే పెట్టేసుకుంటాను. ఈ క్లిప్స్ నేను ఐకియా నుంచి తీసుకున్నాను. ఇవి నార్మల్గా ఏదైనా స్టోర్లో కూడా మనకు దొరుకుతాయి. ఇంకా ఇలా నీట్గా సీల్ చేసేసి మళ్ళీ దాంట్లోనే పెట్టేసుకుంటాను. ఇంకా పైన మీకు 2 బాస్కెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇట్లా హ్యాండిల్తో వస్తాయి. ఇవి ఫ్రిడ్జ్లో బాగా యూజ్ అవుతాయి. ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్కి ఈ బాస్కెట్స్ బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఈ పెద్ద బాస్కెట్లో నేను కంప్లీట్గా అన్ని వెజిటేబుల్సే స్టోర్ చేసుకుంటాను. ఇలా జిప్ లాక్ నెట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వీటిలో ఇలా వెజిటేబుల్స్ అన్ని తేగానే వాష్ చేసేసి దాన్ని డ్రై చేసుకొని ఇంకా వీటిలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. ఈ బాస్కెట్లో చాలా వెజిటేబుల్స్ పడతాయి. ఇక్కడ నేను ఒక బ్యాగ్లో బెండకాయ, అలాగే ఒక దాంట్లో టొమాటోస్, ఇంకొక దాంట్లో బీట్రూట్ అలాగే దొండకాయ పెట్టుకున్నాను. ఈ బాస్కెట్ కొంచెం మనకి డెప్త్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెజిటేబుల్స్ కూడా ఎక్కువగానే పడతాయి. సో ఈ బాస్కెట్ నేను కంప్లీట్గా వెజిటేబుల్ స్టోరేజ్కే యూజ్ చేస్తాను. ఇంక పక్కన కనిపిస్తున్న చిన్న బాస్కెట్లో నేను కంప్లీట్గా ఫ్రూట్స్ స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ పైనాపిల్ ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకొక దాంట్లో ఆరెంజ్, అలాగే ఒక దాంట్లో యాపిల్స్ పెట్టి స్టోర్ చేసుకున్నాను. ఈ చిన్న బాస్కెట్ కంప్లీట్గా ఫ్రూట్ స్టోరేజ్కే యూజ్ చేసుకుంటాను. ఇంకా పక్కకి ఎప్పుడు ఇలా కొంచెం స్పేస్ పెట్టుకుంటాను. సడన్గా ఏదైనా స్టోరేజ్కి కావాలనుకుంటే కూడా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. సో ఓవరాల్గా నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఇలా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో నీట్గా ఇలాంటి ఆర్గనైజర్స్, స్టోరేజ్ బాక్సెస్ యూజ్ చేయడం వల్ల ఫ్రిడ్జ్లో స్పేస్ అన్నది చాలా సేవ్ అవుతుంది. అలాగే ఫ్రిడ్జ్ అన్నది చూడడానికి నీట్గా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది. మనకి ఏవి ఎక్కడున్నా అన్నది కూడా ఈజీగా తెలిసిపోతుంది. దాంతో మన పని కూడా ఈజీ అవుతుంది. సో నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా, అలాగే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు. అలా నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.